మనం ఇలాగా సరుకులు వేసుకునే డబ్బాలు ఉంటాయి కదా, ఈ డబ్బాలు కొన్నింటివి మూతలు అనేవి కొంచెం లూజ్గా ఉంటాయి కదండి. ఇక్కడ మా చక్కెర డబ్బా మూత అనేది లూజ్గా ఉండడం వల్ల చక్కెర అంతా చీమలు పడుతుందన్నమాట. చూడండి, నేను ఇక్కడ ఒక స్వీట్ షాప్ రబ్బర్ బ్యాండ్ని తీసుకుంటున్నానండి. ఈ రబ్బర్ బ్యాండ్ని మనం డబ్బాకి ఇలా వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇలాగా మూత పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే మూత అనేది చాలా టైట్గా ఉంటుందండి. అంతేకాకుండా లోపలికి ఎయిర్ వెళ్ళకుండా ఎయిర్ టైట్గా కూడా ఉంటుందన్నమాట. ఐ హోప్ ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ టిప్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2, మనకి డబ్బాల్లో గ్రాసరీస్ అనేవి నిండుగా ఉన్నప్పుడు పంచదార కానీ టీ పొడి కానీ ఇలా స్పూన్ పెట్టామనుకోండి డైరెక్ట్గా లోపలికి వెళ్ళదనమాట. సో అలా కాకుండా మనం స్పూన్ ఇలా తిరగేసి పెట్టామనుకోండి ఈజీగా లోపలికి వెళ్తుంది. మనకి మూత పెట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. స్టీల్ స్క్రబ్బర్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఇది మనం ఎంత వాష్ చేసినా కూడా అందులో బ్యాక్టీరియా అనేది ఉంటుందండి. ఎంతో కొంత అంట్లు అనేది అందులో ఇరుక్కుపోవడం వల్ల బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఇలా మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా హీట్ చేసామనుకోండి అందులో ఉన్న బ్యాక్టీరియా ఫంగస్ అనేది పోతుందన్నమాట. అంతేకాకుండా దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా బర్న్ అయిపోతుందండి. ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఇంత చిన్న సూదిలోకైనా సరే ఇప్పుడు నేను చూపించే ఈ చిట్కాతో చాలా ఈజీగా దారం అనేది ఎక్కించవచ్చండి. చూడండి, నేను ఇక్కడ అన్నం తీసుకున్నాను. ఒక మెతుకును తీసుకొని ఇలా నలిపేసి దాన్ని ఈ దారం చివరికి మనం ఇలా రాసామనుకోండి అది చాలా స్టిఫ్గా అవుతుందన్నమాట దారం అనేది. సో నీడిల్ హోల్లోకి చాలా ఈజీగా ఎక్కేస్తుందండి. చూసారు కదా. ఈ టిప్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి చెక్క గరిటెలు పాతవి ఉంటాయి కదండి, దీనిని చక్కగా పెయింట్ చేసుకుంటే బాగుంటుందండి. నేను ఇక్కడ పెయింట్ చేయలేదు, కానీ పెయింట్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీనికి ఇలాంటి హుక్స్ ఉంటాయి కదండి, వాల్ హుక్స్, వాటిని మనం చక్కగా అతికించుకో గోడకి ఇలా కనుక హ్యాంగ్ చేసుకున్నట్టయితే కీ చైన్ హోల్డర్గా లేదంటే మాస్కులు ఇలాంటివి చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగ మనకి క్లాత్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి, పెద్దవి, కొంచెం పెద్దవి, వీటిని మనం ఊరికనే పడేయకుండా ఇలా చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను హ్యాండిల్స్ దగ్గర కట్ చేస్తున్నాను. దీంట్లో మనం పట్టు చీరలు లాంటివి పెట్టుకున్నట్టయితే మనకి డస్ట్ పడకుండా ఉంటుందన్నమాట. ఇలాగ దీంట్లో పెట్టేసి మనం శారీ కవర్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నచ్చింది కదండి. నెయిల్ పాలిష్ మూతలు బిగుసుకుపోతూ ఉంటాయి కదండి. సో అలా కాకుండా ఉండాలంటే మనం నెయిల్ పాలిష్ యూస్ చేశాక ఆ మూత దగ్గర కొద్దిగా వ్యాజ్లైన్ అప్లై చేసేసి మనం మూత పెట్టినట్లయితే అది బిగుసుకుపోకుండా ఈజీగా వస్తుందన్నమాట. తప్పకుండా ఈ టిప్ ట్రై చేయండి. చూడండి, మనం ఇలాగ ముగ్గులు వేస్తూ ఉంటాం పెన్సిల్తో, లేదంటే కిచెన్లో ఏమైనా సరుకులు అలాంటివి రాసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి మన దగ్గర ఎరేజర్ అనేది దగ్గరలో లేనప్పుడు ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి. చూడండి, ఇలా రబ్బర్ బ్యాండ్ని నేను పెన్సిల్కి పెట్టానన్నమాట. ఇలా ఎరేజ్ చేసామనుకోండి చాలా బాగా ఎరేజ్ అవుతుందన్నమాట. ఐ హోప్ ఈ టిప్ కూడా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అనేవి తీసుకున్నానమాట. ఇప్పుడు మనం అందులో పిండి వేసి జల్లించుకున్నామనుకోండి బ్యాంగిల్స్ బరువు వల్ల పిండి అనేది చాలా తొందరగా కిందికి వచ్చేస్తుందండి. సో పని అనేది చాలా ఫాస్ట్గా అవుతుందన్నమాట. మీకు ఏ టిప్ బాగా నచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్యాకెట్స్ ఉంటాయి కదండి, వీటిని మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా, వీటిని కూడా చక్కగా రీయూస్ చేసుకోవచ్చండి. చూడండి, నేను ఇట్లా పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్ని ఈ బాక్స్లో పెడుతున్నాను అనమాట. మొత్తం ఫిల్ చేసేయాలండి. తర్వాత దీనిని క్లోజ్ చేసి మళ్ళీ ప్లాస్టర్ వేసేస్తున్నానండి. ఇలా వేసాక దీనిని చక్కగా మనం పెయింట్ చేసుకుందామండి. నెక్స్ట్ డబల్ సైడెడ్ టేప్ని అతికించుకోవాలండి. ఇలాగా మనకి బట్టల క్లిప్స్ ఉంటాయి కదా, వాటిని అతికించుకోవాలండి. చూడండి, చక్కగా మనం జ్యువెలరీ ఆర్గనైజర్గా యూస్ చేసుకోవచ్చండి. దీని డబ్బాకి వెనుక హోల్ చేసి హుక్ ఉంటే వాల్ హుక్ కూడా మనం తగిలించుకోవచ్చండి. చూడండి, ఆర్గనైజర్గా యూస్ చేసుకోవచ్చండి దీనిని.
కదండి. ఒక్కొక్కసారి డబ్బాలు పాడైపోతాయి, మూతలు మాత్రం అలా ఉండిపోతాయి కదా. అలా ఫ్లాట్గా ఉన్న ఒక మూత తీసుకొని దాని మీద నేను ఇలా ఫ్లవర్ డ్రా చేశానండి. పెద్ద పిన్నీస్ ఉంటుంది కదా, దాంతో హోల్స్ చేస్తున్నానండి. కొంచెం దగ్గరగానే చేసుకోవాలన్నమాట దీనికి. చూడండి, ఇక్కడ నేను మొత్తం హోల్స్ చేసేసానండి. దీంట్లో నేను ముగ్గు వేస్తున్నానండి. దీనిని మనం చక్కగా స్టెన్సిల్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం పెద్ద ప్లేట్ తీసుకున్నాం అనుకోండి, డిజైన్ కూడా కొంచెం పెద్ద డిజైన్ వేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత చక్కగా పడుతుందో, చక్కగా వేసుకోవచ్చు అనమాట. సో తప్పకుండా ఈ టిప్ని ట్రై చేయండి. కర్రీస్కి వాటికి వస్తూ ఉంటాయి కదా, ఈ బాక్సెస్ని మనం ఒట్టిగా పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా మనం చక్కగా యూస్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా మనం 2 అట్ట ముక్కలు తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేయండి. కట్ చేసుకొని మనం దాంట్లో ప్లేస్ చేసుకుందాము. ఇలాగా దాంట్లో మనం చూడండి, ఒకవైపు రబ్బర్ బ్యాండ్స్ వేస్తున్నాను, ఇంకొక వైపు హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదా, ఈ క్లిప్స్ వేస్తున్నానండి. తర్వాత ఇంకొక వైపు పిన్నీస్లు, తర్వాత ప్లక్కర్స్, అలా డిఫరెంట్గా మనం వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, బెస్ట్ టిప్ కదండి. మీద ఒక్కొక్కసారి చిన్న గిన్నెలు పెట్టాల్సి వచ్చినప్పుడు అవి పెట్టిన కొద్దీ ఇలా పడిపోతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు మనకి డైనింగ్ టేబుల్ మీద ఇలాంటి స్టాండ్స్ ఉంటాయి కదా, ఈ స్టాండ్ని పెట్టేసి మనం పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా పడిపోకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 3. చూడండి, చలికాలం డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ అనేది చాలా తొందరగా పేరుకుపోతూ ఉంటుంది కదండి. సో దాంట్లో మనం ఇలాంటి స్టీల్ బాక్సుల్లో ఏదైనా వస్తువు పెట్టామనుకోండి, ఈ ఐస్ గడ్డ కట్టడం వల్ల ఆ బాక్స్ అనేది అందులో స్ట్రక్ అయిపోతుంది, తీయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది కదండి. దానికోసం మనం డీఫ్రాస్ట్ చేస్తూ ఉంటాం దీన్ని. సో అలా కాకుండా మనం ఇలాంటి బాక్సుల్లో ఏదైనా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి అనుకున్నప్పుడు ఆ బాక్స్కి అడుగున ఆ ఆయిల్ని ఇలా మొత్తం మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా రాసుకున్న తర్వాత మనం ఈ బాక్స్ని కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఐస్ పేరుకుపోయినా కూడా ఈ ఆయిల్ వలన ఆ బాక్స్కి అనేది పట్టుకోదన్నమాట. దానివల్ల దాన్ని తీయడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఐ హోప్ ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4. చూడండి, ఇలాంటి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, వీటిని ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. నేను దీంట్లో ఒక 2 స్పూన్స్ కల్లుప్పుని వేస్తున్నానండి. ఇది కొద్దిగా హీట్ చేసుకోవాలన్నమాట. మంట అనేది మనం సిమ్లో పెట్టుకోవాలండి, లేదంటే కొబ్బరి చిప్ప మొత్తం కాలిపోతుందన్నమాట. ఇలా దీన్ని కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత దీంట్లో నేను కంఫర్ట్ ఉంటుంది కదండి, కంఫర్ట్ని ఒక మూత అంతా వేస్తున్నానన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇది కొద్దిగా చల్లారాక మనకి రూమ్లో ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనం దీన్ని అక్కడ పెట్టుకున్నామనుకోండి, మంచి సువాసన అయితే వస్తుందండి. మనం బాత్రూంలో అయినా సరే పెట్టుకున్నామనుకోండి, బాత్రూంలో బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదండి. ఐ హోప్ ఈ టిప్ కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 5. మొబైల్ ఫోన్స్ మనం డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, స్క్రాచెస్ అనేవి పడతాయండి. సో మనం ఇలాగా సాక్స్లో పెట్టేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఆ స్క్రీన్ మీద గీతలు అనేవి పడకుండా ఉంటుందన్నమాట. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.